భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం ఈరోజు మేము స్నేహితులు దినోత్సవం ఈరోజు మేము కలిసినాము. కానీ మనం దాని మీద కాకుండా మేము సమాజం కోసం పనిచేస్తున్నాము కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు అన్నగారు మనతో మాట్లాడతారు. అదే నా పేరు జి నాగేంద్ర కుమార్, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు. నేను జంతు సంక్షేమ కార్యకర్తగా పనిచేస్తున్నాను. బుద్ధా వెల్ఫేర్ సొసైటీ ఫర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అని కళ్యాణదుర్గంలో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి జంతువుల కోసం పాటుపడుతూ వచ్చాను. అదేవిధంగా ప్రస్తుతం ప్రకృతి కోసం ఎక్కడ చూసినా కూడా రైతులకి ప్రకృతి మీద ఉన్నటువంటి అవగాహన, సరైన అవగాహన లేక వారి పంటల మీద అడవి జంతువుల యొక్క దాడులు ఎక్కువైపోయి అడవి జంతువులు నాశనం చేస్తున్నాయి పంటలని చెప్పి అడవి జంతువులు చంపడానికి కోసం, లేకపోతే వాటి నుంచి రైతు నష్టపోవడం జరుగుతుంది. అందుకోసమని నేను ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రాజెక్టు రూపకల్పన చేశాను. అది ముఖ్యంగా రీజనరేషన్ ఆఫ్ ఫారెస్ట్స్, అంటే మీ ప్రకృతిని పునరుద్ధరించడం అన్నమాట. దీనికి ఆ కార్యక్రమం కింద ముఖ్యంగా ఏమంటే మనం చేయడం ఏమి, ప్రకృతిలో ఉన్నటువంటి అడవిలో చెట్లని వాటిని మట్టి బాల్తో అంటే క్లే బాల్ సహాయంతో పునరుద్ధరింపజేసి డ్రోన్ సహాయంతో వాటిలో గడ్డి విత్తనాలని, పండ్ల వృక్షాల యొక్క ఫల వృక్షాల యొక్క విత్తనాలని, దాంట్లో విత్తనాలను భూమిలో చల్లడం వల్ల ద్వారా గడ్డి విత్తనాలు ఏర్పాటు చేసి అడవి జంతువులకు ఆహారం చేయడం కోసం చేస్తున్నాం. కానీ ప్రస్తుతం మట్టి బంతులతో అంటే క్లే బాల్స్ ఉపయోగించే దానికంటే కూడా నేను కొత్తగా వినూత్నంగా హైడ్రోజెల్ సీడ్ బాల్స్, అంటే మీ నీటిని ఎక్కువగా పట్టుకునేటువంటి SAB సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని మట్టి బాల్స్లో తయారు చేసి కలిపి విత్తనాలు వేసేదానివల్ల తక్కువ వర్షపాతం వచ్చినప్పటికీ కూడా మన అనంతపురంలో అలాంటి వర్షఛాయా ప్రదేశమైనటువంటి అనంతపురం జిల్లాలో ఈ అడవుల్లో ఈ యొక్క తక్కువ వర్షానికి కూడా విత్తనాలు మొలకెత్తడానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. దానికోసమనే నేను ప్రాజెక్ట్ తయారు చేసి ఈ యొక్క అనంతపురంలో ఉన్నటువంటి RTIH అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వారికి కూడా దీని ప్రాజెక్టు సమర్పించాను. ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దీన్ని సమర్పించాము. ఆ విధంగా చేసి ఆ యొక్క హైడ్రోజన్ సీడ్ బాల్స్, ఈ హైడ్రో సీడ్ బాల్స్ ద్వారా విత్తనాల యొక్క జర్మినేషన్ జరిగి అడవి పునరుద్ధరణ జరిగే దాని నుంచి ప్రకృతి మాత్రం సహకరిస్తుంది. మన యొక్క జీవితంలో నీళ్ళ తల్లి సహాయం చేసినట్లుగా ఉంటాం. తర్వాత భవిష్యత్ తరాలకు అనేక జీవకోటిని మనం కాపాడినట్లుగా ఉంటాం. అందువల్ల అడవుల పునరుద్ధరణ జరిగి నేల తల్లికి, ప్రకృతికి రకరకాలుగా భూమి యొక్క సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా భూమిలోకి వర్షం నీళ్ళు భూమిలోకి ఇంకి మొక్కల యొక్క పెరుగుదల బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ హైడ్రోజెల్ సీడ్ బాల్స్ ద్వారా విత్తనాలని డ్రోన్ ద్వారా అటవీ ప్రాంతంలో వర్షఛాయా ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో అక్కడక్కడ వేసిన దానివల్ల మనకు బాగా విత్తనాల్లో మొలక జరిగి అడవులు అభివృద్ధి అవుతాయి. ఈ కార్యక్రమం దాదాపు ఒక 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల కాలంలో పూర్తి విజయవంతమైందంటే మనకు రైతులకు ఉపయోగం, తర్వాత వచ్చే భవిష్యత్ తరాలకు మన యొక్క ఈ యొక్క జీవజాలం అంతా కూడా ఉంటుంది. ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం. భూమిపైన ఉన్నటువంటి సారవంతమైన మట్టి కూడా కొట్టుకుపోకుండా వర్షంలో వచ్చినటువంటి నీళ్లు భూమిలోకే వచ్చి ఇంకేదానిగా సహాయపడుతుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. అన్నగారికి థ్యాంక్స్. అన్న మీరేనా? సరే, ఏం లేదు, ఈరోజు స్నేహితుల దినోత్సవం చెప్పేసి మీకు ఉన్న మీ పేరు. నా పేరు చంద్రహాసన్ రెడ్డి, రిటైర్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీ. ఇక్కడ ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈరోజు వెసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరం కలిసి స్నేహితులమంతా కలిసి ఇక్కడ సమావేశమైన ఇక్కడ తోటలో. ఈ సందర్భంగా అందరం ఒకరికొకరి విశేషాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కరి అభిరుచులను పంచుకొని నేను కూడా ఒక అనిమల్ యాక్టివిస్టు, దాని విషయమే మాట్లాడేకి గ్రూప్గా అందరం సమావేశం జరిగింది. కొన్ని విషయాలన్నీ మాట్లాడుకొని ఈరోజు ఇప్పటికి ముగించుకొని వెళ్తున్నాం. అన్నగారికి కృతజ్ఞతలు. రండి చంద్రశేఖర్ రెడ్డి. నా పేరు యారాశి చంద్రశేఖర్ రెడ్డి, గుంటగల్ మండలము, కదిరిపల్లి గ్రామము. ఇప్పుడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మాకు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షుడే కాకుండా మాకు బంధువు కూడా బాగా అవుతాడు. కానీ ఆయనతో పాటు వచ్చినటువంటి 2 మిత్రులు కూడా ఆయన వ్యవసాయాన్ని గురించి చెప్పాడు, ఈ పశుపక్షాదుల గురించి, ఒక చెట్లు పెంపకాన్ని గురించి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు బాగా క్షుణ్ణంగా చెప్పాడు. అన్నిటికంటే ముందు ఈ వర్షాలు రావడం లేదు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని వర్షాలకు తగినటువంటి ఈ మేఘమంత్రం ఏదో చేసేటోళ్ళు ఇంతకుముందు, దానికి ఏదైనా మార్గాలు చూపి అవి రాని పక్షంలో ఇప్పుడు కృష్ణానదికి, తుంగభద్ర నదిలోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. అవన్నీ ఆంధ్రీనివా ద్వారా అయితేనేమి, పెనంచెల డ్యామ్ ద్వారా అయితేనేమి, రాయలసీమలో ఎక్కడైతే ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఉన్నాయో ఆ కుంటలకి, చెరువులకి నీళ్లు సమృద్ధిగా వదిలి రైతుల యొక్క బోర్వెల్స్, రైతుల యొక్క నీటి పశువులకి తాగడానికి ఉపయోగపడే విధంగా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి అందరికీ సాగునీరు, తాగునీరు వదిలే విధంగా
ప్రయత్నిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రశేఖర్ రెడ్డి గారి కృతజ్ఞతలకు ఫైనల్గా నేను మాట్లాడతాను. నువ్వు అట్లా మాట్లాడతావు, నువ్వు ఎట్లా చెప్తా ఇట్లా తీయచ్చా? ఇప్పుడు వస్తా, నేను వస్తున్నాను లేదు చూడు, దీంట్లో ఎట్లా కనబడతా ఇట్లా ఇప్పుడు వస్తాడు. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఈరోజు స్నేహితుల దినోత్సవం అని చెప్పేసి మా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు గుర్తు చేశారు. మరి వారికి మా మిత్రులందరికీ కృతజ్ఞతలు. మిత్రులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే మిత్రుల దినోత్సవం. మరి అదేవిధంగా మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి సుమారుగా 15 సంవత్సరాలైంది. దీన్ని మేము ఎందుకోసం ఏర్పాటు చేశామంటే ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి, సాగునీరు కావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఇస్తే రైతులు చనిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో 600 మంది రైతులు చనిపోయారు. మరి ఇప్పటికే వర్షాలు లేవు. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఇప్పుడు రైతు నష్టపోకుండా దానికి నష్టపరిహారం చెల్లిస్తే రైతులు మరీ పంట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశానికి లక్షల కోట్ల రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఆలోచన చేసి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇస్తే ప్రతి రైతు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు మనం చూస్తున్నాం, కర్ణాటక తమిళనాడు కొట్లాడుకుంటున్నారు, మహారాష్ట్ర కర్ణాటక కొట్లాడతారు, తెలంగాణ ఆంధ్ర కొట్లాడతారు. కాబట్టి ఇక్కడైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి వాజ్పేయి గారు 25 సంవత్సరాల కిందటే చెప్పారు నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అయినా కూడా తక్షణమే యుద్ధ ప్రాతిక మీద నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వాలి, ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఈ రోజు మరొకసారి స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కరిస్తూ ప్రజలు బాగుండాలి, రైతులంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.